ఏం డాక్టర్ గారు ఎందుకని టెన్షన్ పడుతున్నారు? పేషెంట్ కడుపులో మన ఆపరేషన్ చేస్తున్నప్పుడు సిజరింగ్ చేశాను రా. అవునా? మరి ఎలా? అదే ఆలోచిస్తున్నాను, మళ్ళీ ఆపరేషన్ చేయాలి. అవునా? ఓ పని చేయండి మేడం, పేషెంట్ బిల్ రాస్తారు కదా, కత్తిరి బిల్ కూడా రాసి ఇచ్చేయండి దాంట్లో. అయ్యో అసలు కత్తిరి బిల్లు గురించి కాదురా, మళ్ళీ ఆపరేషన్ చేసి దాని నుంచి కత్తిరి తీయాలి. అందుకే నేను డాక్టర్ అయ్యా, నువ్వు కాంపౌండర్ అయ్యో. మేడం అంత మాట అనేసారు. ఏంట్రా మరి నువ్వు చేసే పనులు అలాగే ఉన్నాయి, నువ్వు మాట్లాడే మాటలు అలాగే ఉన్నాయి. ఏదో కంగా పడుతున్నారని కొద్దిగా జోక్ వేసాను మేడం. ఆహా, జోక్ లేనే టైమా? అడి పొట్టలో కత్తిరిందని తెలిస్తే నీకు జోక్ గా ఉందా? నవ్వించాలి కానీ వెళ్ళి పేషెంట్ రమ్మని. అలాగే మేడం. మా తగ్గిపోద్దమ్మా, డాక్టర్ దగ్గరికి వచ్చాం కదా, ఇంజక్షన్ చేస్తా తగ్గిపోద్ది. ఏంటండి పంపింగ్ వచ్చారా? అవునండి, కొంచెం డాక్టర్ గారికి చూపిస్తామని వచ్చాను. అదే ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి, లేట్ అవుతుంది. అయ్యో మీరేంటండి బాబు, ఇందాక నుంచి వస్తా వెళ్తున్నాడు. అసలు ఏంటో అర్థం వాళ్ళ పాలు అన్ని తీసుకొస్తున్నారు. నేను చిన్న బాటిల్ కూడా తీసుకురాలేదు, వాటర్ బాటిల్ ఎంత పెద్ద తెచ్చుకున్నారో. ఇందాక నుంచి ఇదేనండి, వెళ్తున్నారు వస్తున్నారు, ఏంటో అర్థం కావట్లా. ఏంటి బాబు, ఇక్కడేం ప్లేస్ లేదు, మేము ఎప్పుడో వచ్చి కూర్చున్నామండి. ఇక్కడ ఏం లేదు, ప్లేస్లో ఏం లేదు, ఏం లేదు. అలా కూర్చోకూడదు బాబు, నువ్వు పేషెంట్లు వెళ్ళాలి కదా మేము. అయ్యయ్యో ఏంటిది, మేము ఎప్పుడో వచ్చి కూర్చున్నామండి. ఎట్లాగా మీరు ఇలాగా మధ్యలో, అరే కుదరదు, మీరు ఆ చివరికి వెళ్ళండి. అబ్బో ఏంటి ఇది, మేము ఎప్పుడన్నా వచ్చి కూర్చున్నామండి, టోకులు తీసుకున్నామండి, టోకులు తీసుకుని వచ్చి కూర్చున్నాం. మీరు ఎట్లాగ వచ్చేసి ముందు కూర్చుండిపోతే కుదరదు. ఎంతమంది ఉన్నారు చూసారా, మీరు అలా వెనక్కి వెళ్ళాలి. అయ్యా ఇదేది మమ్మల్ని లేపేస్తుంది. రండి, లేకండి. ఏంటి డాక్టర్ గారికి ఎంత తెలుసున్న వాళ్ళవే అయితే వెళ్ళరా, ఏం చేస్తాం. రా వదిలేయకండి రా బాబు, అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. కూర్చోండి. ఆ సామానాన్ని కింద పెట్టండి. అవి ఏమన్నా మీ శరీరంలో పాటల కింద పెట్టండి. అయితే బెటర్ అన్నమాట. అయితే మీ ట్రీట్మెంట్ ఎలా చేయాలండి, కింద పెట్టండి. పెట్టినా ఓరి భగవంతుడా, ఏంటి మీ ప్రాబ్లం అని చెప్పండి. కళ్ళు మసగా ఉన్నాయి డాక్టర్. ఓ అవునా, అరే బాటిల్ పక్కకు తీరా బాబు, చూడాలా వద్దా? మీకు కళ్ళజోడు పడుతుంది, తర్వాత గంట తర్వాత పరీక్ష చేయాలి. ఆ లోపు ఐ డ్రాప్స్ వేసుకోండి. సరే, పరీక్ష ఉంటుందా? పరీక్ష ఉంటది, గంట బయట కూర్చోండి. పరీక్ష దేనికమ్మా? పరీక్ష దేనికంటావేంటి, కళ్ళకు సంబంధించగా వచ్చావు నువ్వు, ఇప్పుడు కళ్ళకు సంబంధించిన పరీక్షే ఉంటది. అయినా ఇంతకు ముందు డాక్టర్ దగ్గర కన్నా వెళ్ళావా? పుస్తకం తెచ్చావా? పుస్తకం నా దగ్గర పుస్తకాలు ఏం లేవు, చూసి చెప్పండి నాకేం జబ్బేంటో. వీటిని చూసి ఎట్లా చెప్తా నేను? అయినా ఈ బాక్స్ లో ఏముంది, ఇన్ని చూసి ఎలా చెప్పాలిరా, చంపుతున్నాడు నన్ను. నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చావా, అరిసెలు వ్యాపారం పెట్టడానికి వచ్చావా? ఆకలి అయితే తినడానికి అరిసెలు, చెక్కలు, గోరుబెట్లు. అరిసె 50 రూపాయలు, మీరు కూడా కావాలంటే వచ్చేసుకొని తినండి. వద్దులేరా బాబు,
నీ అరిసెలు వద్దు ఏమి వద్దు, నిజంగా వ్యాపారానికే వచ్చు. అరిసి 50 రూపాయలు అంటున్నావు. ఏంటమ్మా ఏం చదువుకోవాలా పరీక్ష రాయటానికి? పరీక్ష నీకు కాదురా, మేం చేస్తాం. చంపు తింటున్నాడు. సరే సరే. పొద్దున్నే మంచి పేషెంట్ తగిలాడు. అవునరా బాబు, సాగు కొట్టేశాడు. సరే ఇంకా పేషెంట్ ని పిలువు. సరే మరి పేషెంట్ రండి. డాక్టర్ గారు కడుపులో బాగా నొప్పి వస్తుందండి. డాక్టర్ గారు చూడండి. డాక్టర్ గారు మీ కడుపులో రాళ్ళు ఉన్నాయి, ఏం రాళ్ళు ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయాలంటారా? ఆపరేషన్ చేయాలి. చాలా నొప్పిగా ఉందండి, త్వరగా చేయండి నాకు ఏదో ఒకటి. డాక్టర్ గారు ప్లీజ్ డాక్టర్ గారు. అలాగే, ఒక్క నిమిషం ఆగండి. అలాగేనండి, త్వరగా రండి. హలో గూగుల్, హౌ టు డూ అబ్నార్మల్ ఆపరేషన్ ఇన్ తెలుగు. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. ఆ పేషెంట్